హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మీరించీస్ రైటింగ్స్. ప్రేమ సంఘర్షణ ఎపిసోడ్స్ ఎలా అనిపిస్తున్నాయి, ట్విస్ట్లు మీకు ఎలా అనిపిస్తున్నాయి నాకు కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. సరే, ఈరోజు స్టోరీ స్టార్ట్ చేద్దామా? ఈరోజు స్టోరీ ప్రేమ సంఘర్షణ ఎపిసోడ్ 57. మొన్న నువ్వు ఆకాష్తో సాగర్ని చేసుకుంటా అని అంటే నిజంగా అన్నావేమో అని ఇందాక నుండి సాగర్ నా మెడలో తాళి కట్టిన కాడి నుంచి ఎంత బాధపడిపోతున్నా తెలుసా. నీకు అన్యాయం చేశానేమో అని బాధపడుతున్నా కదా అని వర్షిని అంది. అబ్బా వదలవే ప్లీజ్ అంది మేఘన. శశి మేఘనని వదిలేసి చాలా హ్యాపీగా ఉంది. మ్యాగీ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, మీరిద్దరూ చాలా 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 హ్యాపీగా ఉంది. నువ్వు బావ ఒకరినొకరు ఇష్టపడుతున్నందుకు వర్ష పృథ్వీల పెళ్ళికి కూడా ఒప్పేసుకున్నారు. నిజంగా మా పెళ్ళికి కూడా ఆల్మోస్ట్ కిందిదిగో ఏవో మాటలు వినపడుతున్నాయి. ఇంత హ్యాపీ మూమెంట్, చాలా హ్యాపీగా ఉంది మ్యాగీ. ఇంకా ఈ జితేంద్ర ఒరిజినల్ పెళ్ళికి కూడా అభి వాళ్ళ ఫాదర్ ఒప్పిస్తాను అన్నారు. ఇంకా ఏంటి, ఆల్ హ్యాపీస్ నో వర్రీస్ అని అంది శశి. నాట్ ఆల్ హ్యాపీస్ శశి, ఈ జంట మిగిలిపోయారు అని లేఖ చెవులు శ్రీకర్ చెవులు చేత్తో పట్టుకుని అంది మేఘన. లేఖ శ్రీకర్ ఏమీ మాట్లాడకుండా, లేఖ ఏమో సైలెంట్గా కిందికి చూస్తూ నిలబడింది. శ్రీకర్ ఏమో అటు ఇటు దిక్కులు చూస్తూ నవ్వుతూ నిలబడ్డాడు. శశి లేఖతో ఇది ఎప్పుడు జరిగిందే బాబు, అసలు మీరిద్దరు ఏంటి, అసలు మీరిద్దరు మాట్లాడుకున్నది కూడా కనిపించనే లేదు నాకు, మీ మీద కనీసం డౌటే రాలేదు ఎప్పుడు అని అంది శశి. అమ్మ వీళ్ళది ఒక మౌనరాగం సీరియల్ చేసి వీళ్ళిద్దరూ ఒకరినొకరు కళ్ళతోనే పలకరించే చేసుకుంటారు. ఆ రోజు ఎగ్జిబిషన్లో కూడా వీడు మీ చెల్లెల కోసమే రాని ఫోన్ని వచ్చినట్టు బిల్డప్ ఇచ్చి తిరిగాడు అక్కడ మనం వెళ్ళిన ఐస్ క్రీమ్ పార్లర్ ఎదురుగా అన్నాడు పృథ్వీ అప్పుడే లోపలికి వస్తూ. అమ్మ తల్లి ఇప్పటికైనా మాట్లాడుకోండి అని అన్నాడు అభి కూడా అటుపక్క నుంచి వస్తూ. శ్రీలేఖ సిగ్గుపడుతుంటే సర్లే ఈ కొత్త లవ్ బర్డ్స్ని వదిలేద్దాం పదండి, మనం కిందికి వెళ్దాము, ఈ లవ్ బర్డ్స్ని ఇంకా ప్రేమించుకొనివ్వండి, ఇక్కడ మనం ఎందుకు, కిందకి వెళ్దాం, వెళ్ళి కింద పెళ్లి మాటలు ఎంతవరకు వచ్చాయి చూద్దాం అని అన్నాడు ఆకాష్. అందరూ వెళ్ళిపోయారు. లేఖకి అందరూ వెళ్ళిపోయేసరికి టెన్షన్ పెరిగిపోయి గోళ్ళు కొరుకుతుంది. శ్రీకర్ ఏదైనా మాట్లాడు ప్రేమగా అని అన్నాడు. థ్యాంక్స్ అని అంది. ఇంకేమైనా చెప్పు అని అన్నాడు. శ్రీకర్ వైపు నుండి సమాధానం రాకపోతే శ్రీలేఖ వెళ్ళిపోతుంటే తన చేయి పట్టుకుని ఆపి మోకాళ్ళ మీద నిలబడి లేఖ చేయి పట్టుకుని, లేఖ నువ్వంటే నాకు ప్రాణం, నిన్ను చూసిన తొలి చూపులోనే నాలో కలిగిన తొలి వలుపు నా ఆకలి దప్పికలను దూరం చేసింది నీ తలుపు అని ప్రేమ కావ్యాలన్నీ చెబుతూ శ్రీలేఖ చేతిని ముద్దు పెట్టుకున్నాడు శ్రీకర్. శ్రీకర్ ముద్దు పెట్టుకోవడంతో సిగ్గుతో చెయ్యి వెనక్కి తీసుకుని అక్కడే నిలబడి ఏమీ మాట్లాడకుండా శ్రీకర్ వైపు చూస్తూ ఉండిపోయింది. శ్రీకర్ తనని దగ్గరికి తీసుకుని మరీ ఇంత సింక్ అయితే కష్టం బంగారం అని లేఖని దగ్గరికి ప్రేమగా తీసుకున్నాడు. లేఖ సిగ్గుపడుతూనే శ్రీకర్ని హగ్ చేసుకుంది. కొన్ని క్షణాలు వాళ్ళిద్దరూ ఒకరి కౌగిలిలో ఒకరు కాలాన్నే మర్చిపోయారు. ఇటు పక్కన ఆకాష్ వాళ్ళంతా మొత్తం అభి, ఆకాష్, పృథ్వీ, మేఘ, శశి అందరూ కూడా కిందికి వెళ్ళేసరికి ఆకాష్తో వాళ్ళ తాతయ్య రండి రండి మీ గురించే ఎదురు చూస్తున్నాను మనోడా అని అంటూ ఉన్నాడు. మా గురించి ఎదురు చూస్తున్నారా ఏంటి అని ఏమీ తెలియనట్టు ఆకాష్ ఫేస్ పెట్టి అవునా ఎందుకు తాతయ్య ఏం జరిగింది అని ఏమీ తెలియనట్టు అమాయకంగా ఫేస్ పెట్టి అడిగాడు ఆకాష్. అరే మనవడా ఏం లేదురా, నాకు మేఘన బాగా నచ్చింది, అలాగే అభి కూడా వాళ్ళ పెద్దవాళ్ళతో కూడా మాట్లాడాను, వాళ్ళకి ఇష్టమేట, మీరు మీ అభిప్రాయాన్ని చెప్తే వినాలని ఎదురు చూస్తున్నాం ఇక్కడున్న మేమంతా అని అన్నారు ఆయన. తాతయ్య
మీ ఇష్టమే నా ఇష్టం అని అన్నాడు ఆకాష్. మరి మీకు పిల్లలు అని అడిగారు అభి, శశి మ్యాగీని చూస్తూ. ఆకాష్ వాళ్ళ అమ్మమ్మగారు. మేఘన, శశి సిగ్గుపడుతూ నవ్వుతో వాళ్ళ అభిప్రాయాన్ని తెలిపారు. అందరూ ఓహో అందరికీ ఇష్టమే అయితే. అంతేగా వాళ్ళ అంగీకారం వాళ్ళ నవ్వే చెప్పేస్తుంది కదా. అమ్మ వీళ్ళకి కూడా ఈ పెళ్ళి ఇష్టం అని అన్నారు ఆకాష్ అమ్మమ్మ. అమ్మ అయితే పంతులు గారికి ఫోన్ చేసి నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టమని అడుగుదాం అని అన్నారు ఆకాష్ వాళ్ళ అమ్మగారు. అందరూ కూడా అవునవును నిజమేనమ్మా, సరే పంతులు గారికి ఫోన్ చేయండి అంటే ఈలోపు ఆకాష్ వాళ్ళ నాన్నతో తాతయ్య నాకు ఎంగేజ్మెంట్లో అవి వద్దు, డైరెక్ట్ వెళ్ళి ముహూర్తం పెట్టించండి అని అన్నాడు. అందరూ ఒరే ఏంట్రా అబ్బాయి అప్పుడే ఇంత నీ కంగారు అని నవ్వుకోగా మేఘన మాత్రం ఆకాష్ వైపు కోపంగా చూసింది. పంతులు గారికి ఫోన్ చేయగా వచ్చే నెలలో మంచి ముహూర్తం ఉందట. ముందు ఎంగేజ్మెంట్ అయినా 2 రోజులకు పెళ్ళి, అలా 2 జంటలకు ఇదే ముహూర్తం అని పంతులు గారు చెప్పారట. అవునరా అబ్బాయి నిజమే, ఇలా అయితే బేషుగ్గా ఉంటుంది, అన్నీ కూడా మంచిగా అయిపోతే, పైగా పెళ్ళి కూడా ఎంతో తక్కువ టైమే ఉంది కాబట్టి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి అని పెద్దలందరూ కూర్చుని ఒకరితో ఒకరు ముచ్చట్లు పెట్టుకున్నారు. ఈలోపు ఆకాష్ ఆనందానికి అసలు హద్దులే లేవు. మ్యాగీ మాత్రం ఈ ఆనందాన్ని ఏమీ పట్టించుకోకుండా ఆకాష్ని కొరకొరా చూస్తూ రూమ్లోకి వెళ్ళి బాల్కనీలో నిలబడి ఆలోచిస్తూ ఉంది. ఈలోపు కొద్దిసేపటికి ఆకాష్ ఆ రూమ్లోకి వెళ్ళి ఏమైంది నా బంగారానికి కోపం వచ్చినట్టుంది అని బుజ్జిగిస్తూ అంటూనే మేఘనాని వెనుక నుండి హగ్ చేసుకున్నాడు. వదులు ఆకాష్ అని ఆకాష్ కౌగిలి వదిలించుకుని రూమ్లోనికి వెళ్ళిపోయింది మ్యాగీ. అయ్యో ఏంటి ఇలా మళ్ళీ ఇలా బిహేవ్ చేస్తుంది, ఇందాక ఇష్టమే అంది, ఇప్పుడేంటి ఏమైంది నీకు, ఎందుకు ఇలా డల్గా ఉన్నావు అని అడిగాడు ఆకాష్. మనం అంత ప్రమాదంలో ఉన్నామని తెలిసి కూడా నువ్వు నెక్స్ట్ మంత్లోనే పెళ్ళి అంటావేంటి, నీకు అసలు బ్రెయిన్ ఉందా, అసలు మన కుటుంబం ముఖ్యంగా నేను వర్షిని నా కుటుంబం ఎంత ప్రమాదంలో ఉంది, అసలు నువ్వేం చేద్దామని ఏంటి నువ్వు అని అంది మేఘన. ఆకాష్ మేఘన ఒడిలో తలపెట్టుకుని ఫోన్ తీసి పృథ్వీ వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేసి హాయ్ అంకుల్, నేను నిన్న మీతో చెప్పినట్టుగా పృథ్వీ వర్షాల పెళ్ళి కుదిరితే ఇంకొక 3 వీక్స్లో చేసేయండి అని అన్నాడు ఆకాష్. ఏంటి 15 డేస్ తర్వాత ముహూర్తం ఉంది ఆకాష్, ఇప్పుడే మేము పెద్దల గారి దగ్గరే ముహూర్తం పెట్టించుకుంటున్నాం, ఇదిగో అందుకే వర్ష పెళ్ళి గురించే మేము కూడా ఆలోచిస్తున్నాం అని అన్నారు ఆ అంకుల్. ఇప్పుడే వర్షకి పృథ్వీకి ఈ విషయం చెప్దామని అనుకుంటున్నాను, ఈలోపు నువ్వే చేసావు ఆకాష్ అని అన్నారు ఆయన. అవునా అంకుల్, చాలా గుడ్ న్యూస్ చెప్పారు అంకుల్. సరే అంకుల్, వర్షకి మీరే చెప్పండి, మీ నోటితో చెప్తేనే తను చాలా ఆనందపడుతుంది అని. సరే అంకుల్, మీకు తర్వాత ఫోన్ చేస్తాను, ఉంటాను అని ఫోన్ పెట్టేశాడు ఆకాష్. మేఘన ఆకాష్ని తన ఒడిలో నుండి లేగు, ఏం చేస్తున్నావు ఆకాష్, నేను ఇంత టెన్షన్ పడుతుంటే నువ్వేంటి మళ్ళీ కూల్గా వర్ష వాళ్ళ పెళ్ళి ఏంటేంటో అంటున్నావేంటి, నాకు అసలు ఏమో అర్థం కావట్లేదు, నీకు అసలు ఏమైనా అర్థమవుతుందా, మనం ఎంత ఇబ్బందుల్లో ఉన్నాము నీకు అసలు అర్థం కావట్లేదు అని కోపంగా అడిగింది. ఆకాష్ మేఘన బుగ్గలు పెట్టుకుని లాగుతూ నువ్వు టెన్షన్ పడకు బంగారం, నేనున్నానుగా, నా మీద నమ్మకం ఉంచు, అలాగే సంజయ్ గారితో నువ్వు వాడికి ఎప్పటిలాగానే భయపడుతూ ఉన్నట్టు మాట్లాడు, వాడు నీకు ఇచ్చిన 1 మంత్ టైంలోనే మొత్తం చూడు సవాల్, వాడి వ్యాపారాలన్నీ మూతపడి వాడు ఆ ధనుంజయ్ ఇద్దరు కొటకొటాల వెనక్కి వెళ్ళేలా చెయ్యాలి అని అన్నాడు ఆకాష్ చాలా కోపంగా. మేఘన ఆకాష్ మాటలకి చూస్తూ అలా ఉండిపోయింది. మరి మేఘన ఆకాష్ కలిసి ఆ ధనుంజయ్ సంజయ్ని కటకటాల బారిన పడవేస్తారా లేదా తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. అలాగే మా ఎపిసోడ్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్
చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.